మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయవంతం చేయాలని బోయినపల్లి మండల సిఐటియు కన్వీనర్ గురుజాల శ్రీధర్ అన్నారు. గురువారం బోయినపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యల్ని మరింత దూకుడుగా అమలు చేస్తుంది. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా గత 5 ఏళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్లను అమలు 5 సంవత్సరాలు ఆలస్యమైన ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులు పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుంది. 2025-2026 బడ్జెట్ లో తమ కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా కేటాయింపులు చేసింది. సామాజిక సంక్షేమానికి కూతలు పెట్టింది. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ గుత్త సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు 1000 కోట్ల రాయితీలు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం మే 20న జరిగే సమ్మెకు సమయత్వం కావాలని సంఘటిత సంఘటిత రంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులందరూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను విడుదల చేస్తూ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మరియు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు రత్నంపేట హమాలి కార్మికులు చిలువేని రాజు, గడ్డి మైపాల్, గడ్డి శ్రీకాంత్, గడ్డి అనిల్, ర్యాగల లచ్చయ్య, గడ్డి శ్రీధర్, పర్లపల్లి అంజయ్య, మారా రవి, ఓరుగంట తిరుపతి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో హమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టును ఇక్కడ విడుదల చేయడం జరిగింది. మరి సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం, మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని రేపు పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో భాగంగా 12 గంటలు 14 గంటలు చట్టం తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా రేపు ఈ చట్టం అనేది కార్మికుల మీద పెను ప్రభావం పడే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా సంఘటిత అసంఘటిత కార్మికులకు, అలాగే దుకాణాలలో పనిచేసే గుమాస్తాలకు కావచ్చు, మిగతా రంగాలలో పారిశ్రామిక రంగాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఇది పెద్ద ఎత్తున తన కార్మికుని శ్రమను దోచుకునే విధంగా ఈ చట్టాలను తీసుకొస్తుంది. కాబట్టి కార్మికులారా మేల్కోండి అనే నినాదంతో రేపు మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను మనం అన్ని జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలిపించినాం. కాబట్టి ఆ పిలుపును అందుకొని ప్రతి ఒక్క కార్మికుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో మరి కేవలం దేశభక్తి అని చెప్తుంది, కానీ మరి ఆ దేశభక్తిలో మరొక కార్మికుడు తన హక్కులను కోల్పోతున్నా కూడా, కార్మికుడు తన శ్రమను దోపిడీ అయినా కూడా ఇలా బడ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, భూస్వాములకే ఊడిగం చేసే విధంగా కార్మికులు శ్రమను దోచుకుంటున్నారు. కాబట్టి కార్మికులారా మేల్కొండి అని చెప్పి మేము ఇప్పటికే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత దఫలుగా పిలుపునిస్తున్నాం. కాబట్టి రేపు ఈ చట్టాలకి ఇట్లా అమలైతే మాత్రం భవిష్యత్తులో మన తరాల మీద కూడా వేటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి ఇది దేశవ్యాప్త పిలుపు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కేంద్ర బీజేపీ ఆడుతున్న దేశభక్తి ముసుగు తెరలేపి రాబోయే రోజుల్లో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కార్మికులంతా ఆలోచించాలి, చిత్తశుద్ధితో వ్యవహరించి తన వంతు బాధ్యతగా రావాలని చెప్పి మరొక్కసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన కార్మికుల సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, కార్మికులారా మేల్కోండి మేల్కోండి మేల్కోండి, కార్మిక చట్టాలను కాపాడుకుందాం 8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం 8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి నశించాలి.